ఇదే గోలమంది. నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలంటే పక్కకు చూడడం మానేసేయి. పక్క వాళ్ళతో పోల్చుకోవడం మానేసేయి. చేరుకోవాల్సిన గమ్యానికి నువ్వు చేరుకోవాలంటే, నీ మార్గం సరళం కావాలంటే నువ్వు చూడాల్సింది పక్క వాళ్ళని కాదు. వాడు పక్కోడిని చూసుకుంటూ ఉన్నాడు, వాడే వంకటంకరగా వెళ్తున్నాడు, వాడిని చూసుకుంటూ వెళ్తే వీడు అలాగే తయారయ్యాడు. మూడో వాడు ఏం చేశాడో తెలుసా? పక్కవాడిని చూడలా, వెనక చూడలా, తాతయ్యనే చూస్తూ పరుగున వచ్చేసాడండి. ఎప్పుడైతే తాతయ్యనే చూస్తూ పరుగున వచ్చేసాడో, వెనక్కి తిరిగి చూస్తే ఆ లైను స్ట్రైట్గా ఉంది. మార్గం ఎలా ఉంది? స్ట్రైట్గా ఉంది. కారణం ఏమిటి? వాడు పక్కకు చూడలా, వెనక్కి చూడలా, పందాన్ని పెట్టినటువంటి తాతయ్యనే చూస్తూ పరిగెట్టాడు. కాబట్టి వాడి మార్గం ఎలా ఉందో చెప్పండి? సరళముగా ఉంది, స్ట్రైట్గా ఉంది. నా ప్రభు అయిన యేసుక్రీస్తును చూస్తూ, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూస్తూ నీ ముందుకు సాగినట్లయితే నీ మార్గం ఏమవుతుంది చెప్పండి? సరళమవుతుంది. పక్కకు చూడొద్దు, పక్క వాళ్ళతో పోల్చుకోవద్దు, వెనక్కి చూడొద్దు, వెనుకబడిపోవద్దు. ఏం చేయాలి? ముందుకే సాగాలి. నీ మార్గము సరళం చేయబడాలి. నీ మార్గములో అడ్డులను, ఆటంకాలను అధిగమించాలి అని ఆశిస్తున్నట్లయితే విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తు వైపే నువ్వు చూడాలి. అప్పుడే నువ్వు అనుకున్న చోటకి చేరగలవు, అనుకున్నది సాధించగలవు.